నమస్తే, వెల్కమ్ టు అమ్మ న్యూస్. నా పేరు తరంగిణి. ముందుగా మనం డీటెయిల్స్ లోకి వెళ్తే ఇక మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధించింది. 10,040 ఓట్లతో మెజారిటీతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై గెలుపొందారు. తొలి రౌండ్ నుంచి బీజేపీ టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. రౌండ్ కు నువ్వా నేనా అన్నట్టు పోరు సాగింది. దాదాపు 10 రౌండ్ల వరకు స్వల్ప మెజారిటీతో కనిపించిన కారు పార్టీ 11వ రౌండ్ నుంచి స్పష్టమైన మెజారిటీ ప్రదర్శించింది. మొత్తం 15 రౌండ్లలో 2-3 రౌండ్లలో మాత్రమే కమలం పార్టీ ముందంజలో నిలిచింది. మిగతా అన్ని రౌండ్లలో కారు దూసుకుపోయింది. మునుగోడు ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. మొదటి రౌండ్ నుండి 15 రౌండ్ల వరకు టీఆర్ఎస్ పార్టీ తన ఆధిత్యాన్ని కొనసాగించుకుంటూ వచ్చింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఉప పోరులో గులాబీ జెండా జయకేతనం ఎగురవేసింది. ఇక ఇదే అంశంపై మునుగోడు నుంచి మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి కిరణ్ గౌడ్ అందిస్తారు. అధికార టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 11,666 మెజార్టీతో విజయం సాధించారు. తన సమీప అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఉత్కంఠభరితంగా సాగినటువంటి మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ దే పైచేయిగా నిలిచింది. ఉదయం నుంచి మొదటి రౌండ్ నుంచి చివరి 15వ రౌండ్ వరకు కూడా ప్రతి రౌండ్లో కూడా టీఆర్ఎస్ పార్టీ లీడింగ్ కొనసాగించుకుంటూ వచ్చింది. ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా అన్ని మండలాల్లో కూడా టీఆర్ఎస్ దే హవా నడిచింది. ఒక చౌటుపల్ మండలంలో 2, 3, 4 ఈ రౌండ్లలో మాత్రమే బీజేపీ కొంత లీడ్ వచ్చినప్పటికీ మిగతా అన్ని రౌండ్లలో కూడా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అన్నీ చెప్పుకుంటే మొదటి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు మొత్తం జరిగినటువంటి ఈ యొక్క కౌంటింగ్లో 11,666 మెజార్టీతో కూసుకున్న ప్రభాకర్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఈ యొక్క ఎన్నికలను ముందు నుంచి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి అధికార టీఆర్ఎస్ బీజేపీలో నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారాన్ని సాగించాయి. చివరికి నువ్వా నేనా అన్నట్లుగానే ఫలితాలు కూడా మొదటి నుంచి రావడం, చివరి 10వ రౌండ్ దాటిన తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీ తన యొక్క లీడ్ని పెంచుకుంటూ పోయింది. దాదాపు ప్రతి రౌండ్లో కూడా 100లో వచ్చినటువంటి మెజార్టీ 10వ రౌండ్ తర్వాత 1000 మీదకి దాటింది. దీంతో బీజేపీ వెనుకబడిందని చెప్పవచ్చు. ఇక పాల్వాయి శ్రవంతి కాంగ్రెస్ తమ డిపాజిట్ను కోల్పోగా మిగతా స్వతంత్ర అభ్యర్థులు ఎవరు కూడా 1000 పైచిలు ఓట్లు సాధించలేరు. ఫైనల్గా టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం సాధించడంతో టీఆర్ఎస్ శ్రేణులు అన్నీ కూడా తమ యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదనే యొక్క సంకేతాలు మాత్రము ఈ యొక్క మునుగోడు ఉప ఎన్నిక ద్వారా వచ్చాయి. మొత్తానికి
బీజేపీ పార్టీ మునుగోడు నియోజకవర్గంలో అంత బలంగా లేకపోయినప్పటికీ దాదాపు 70,000 పైచులు ఓటు సాధించడంతో తన యొక్క సత్తా చాటిందని చెప్పవచ్చు. మునుగోడులో బీజేపీ తన యొక్క ఓట్ల సాధింపులో మాత్రము విజయం సాధించిందని చెప్పవచ్చు. ఏదైతే రాజగోపాల్ రెడ్డి కూడా నైతిక విజయం నాదే అని ఈ యొక్క మునుగోడులో గెలుపు నైతికంగా విజయం సాధించాలని చెప్పినప్పటికీ అధికార టీఆర్ఎస్ పార్టీ మాత్రం విజయం సాధించింది. ఎన్నికల కౌంటర్ నుంచి కిరణ్, అమ్మని, సుమన్ నల్గొండ జిల్లా ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ. మునుగోడులో టీఆర్ఎస్ ఘన విజయం సాధించడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ కోటేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ విజయానికి సహకరించిన సిపిఎం, సిపిఐ నేతలకు కృతజ్ఞతలు చెప్పారు. బీజేపీ ఎన్ని కుయుక్తులు పన్నినా టీఆర్ఎస్ మెజార్టీ తగ్గించరు, కానీ విజయాన్ని తగ్గించలేకపోయారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసిన బీజేపీ మునుగోడులో విజయం సాధించేందుకు శత విధాలా ప్రయత్నించారని కేటీఆర్ ఆరోపించారు. గత 30-40 రోజులుగా పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి గెలుపు కోసం కృషి చేసిన గులాబీ దండు మొత్తానికి శిరస్సు వంచి హృదయపూర్వకంగా మీ పోరాట స్ఫూర్తికి ధన్యవాదాలు. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని చెప్తారు. ఈ ఎన్నికల్లో జరిగింది అదే. బలవంతపు ఉప ఎన్నికను అహంకారంతో, డబ్బు మదంతో, రాజకీయంగా కళ్ళు నెత్తికెక్కి పొగరుతో ఈ ఎన్నికను తెలంగాణ ప్రజల మీద, మునుగోడు ప్రజల మీద రుద్దింది ఢిల్లీ బాసులు అమిత్ షా, నరేంద్ర మోడీ. వాళ్ళిద్దరి అహంకారానికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మునుగోడు ప్రజల ఆత్మగౌరవం మాత్రమే కాదు, తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరవేసినందుకు మేమందరం కూడా సంతోషపడతా ఉన్నాం. ఈ రుద్దిన ఎన్నికను ఆ రుద్దిన వాళ్ళకే మీరు గుద్దిన గుద్దుడితో చక్కెర వచ్చిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎన్నికల్లో ఇక్కడ కనబడి ముఖం భారతీయ జనతా పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, కానీ దాని వెనుక ఉండి ఆడిచ్చింది, కీలుబొమ్మల ఆట ఆడిచ్చింది, వెనుక ఉండి నడిపిన నాటకం అంతా నడిపింది అమిత్ షా, నరేంద్ర మోడీ అనే విషయం తెలంగాణ ప్రజలకు సుస్పష్టంగా తెలుసు. ఒకటి రెండు కాదు. రాజకీయాల్లో, ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల్ని గౌరవించాలనే ఇంగితం లేకుండా 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలని కూల్చివేయడమే కాకుండా తెలంగాణలో కూడా క్రూరమైన మునుగోడు ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తున్నానని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. అయితే బైపోల్లో నైతిక విజయం తనదేనని స్పష్టం చేశారు. పోలింగ్ జరిగే సమయం దాకా టీఆర్ఎస్ కు చెందిన 100 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కౌరవ సైన్యం మునుగోడు ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తుందని మండిపడ్డారు. వాస్తవానికి అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం వరకు బీజేపీ ముందంజలో ఉందని గుర్తు చేశారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించి బీజేపీ శ్రేణులను అష్టదిగ్బంధనం చేశారని, తనను ప్రచారం కూడా చెయ్యనీయలేదని తెలిపారు. అయినా టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చామన్నారు. చెప్పి బెదిరించిండ్రు. అది దానికి సాక్ష్యం ఎలక్షన్ కమిషన్ జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని వీడియో రూపంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చూసి ఆయనని 2 రోజులు ప్రచారాన్ని నిషేధించింది. అంటే మళ్ళీ బెదిరించిండ్రు. ఒకవైపు ప్రలోభాలు, ఒకవైపు బెదిరింపులు. ఈ రకంగా వాళ్ళు ఈ ఎన్నికల్లో గెలిచిండ్రు. కానీ ఇది అధర్మ యుద్ధం. ఇది ధర్మ యుద్ధం కాదు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ ఉప ఎన్నికల్లో అధికారం ఉంది కదా అని చెప్పి మొత్తం కౌరవ సైన్యం మునుగోడుకు వచ్చి అధర్మంగా గెలిచింది తప్పితే ఇది నిజంగా వాళ్ళ గెలుపు నిజమైన గెలుపు కాదు. రేపు అసెంబ్లీ ఎన్నికలు రాబోయే రోజుల్లో కేసీఆర్ మీద ఎంత వ్యతిరేకత ఉందనేది, కేసీఆర్ ఎంత భయపడుతుండు, ఎంత మోసం చేసిండు తెలంగాణ ప్రజల్ని, ఏ ఒక్క ఇచ్చిన హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి భయపడి ఈ ఉప ఎన్నికల్లో అధికార దుర్వినియోగం పాల్పడి ఈ విధంగా ప్రవర్తించింది. కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో మా పోరాటం కొనసాగుతుంది. ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ తప్పకుండా మోడీ గారి నాయకత్వంలో ఈ తెలంగాణలో ఈ కుటుంబ పాలన, ఈ కుటుంబ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఈ రాచరిక మునుగోడులో టీఆర్ఎస్ విజయం సాధించడం పట్ల గులాబీ శ్రేణులు సంబరాలు మునిగారు. పార్టీ గెలుపును హర్షిస్తూ మానుకోట జిల్లా కేంద్రంలో సంబరాలు జరిపారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో గులాబీ నేతలు సంబరాలు మునిగారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిని గుర్తించి మునుగోడు ప్రజలిచ్చిన తీర్పు ప్రతిపక్షాలకు చెంపపెట్టు లాంటిదని శంకర్ నాయక్ పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని పలు పార్టీలకు చెందిన నేతలు టీఆర్ఎస్ లో చేరారు. మానుకోట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి పార్టీలో చేరుతున్నారని చెప్పారు శంకర్ నాయక్. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులను, నిరుద్యోగులను మోసం చేసి అన్ని ప్రభుత్వ సంస్థలను విక్రయిస్తూ మత విద్వేషాలను రెచ్చగొడుతుందని విమర్శించారు. రాజశేఖర రెడ్డి గారు, వార్డు నెంబర్ శ్రీశైలం గారు, కేసీఆర్ అని చెప్పేసి ఆలోచించి చెప్తున్నా. ఇవాళ కాంగ్రెస్ నుండి, సిపిఐ, సిపిఎం నుండి, బీజేపీ నుండి చాలా పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ వేదిక పైన కూర్చున్న అధిరత మహారాజులు, ఇవాళ ఇక్కడ రీచ్ చేసిన ఏదైతే జాయిన్ అవుతున్న కాంగ్రెస్ పార్టీ నుంచి, వివిధ పార్టీ నుంచి జాయిన్ అవుతున్న మిత్రులకి, మీడియా ఒకరికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం. ఇవాళ దళిత బంధుతో పాటు గిరిజన బంధు, ఇవాళ సీసీ రోడ్లు, తండాలకు మౌలిక సదుపాయాలు, 25 లక్షల రూపాయలతోటి జీపీ బిల్డింగ్స్, ఇవన్నీ ఐటీడీఏ నుంచి 40 కోట్ల రూపాయల మన రోడ్స్, ఇవన్నీ. కార్తీక మాసం నేపథ్యంలో వేములవాడకు భక్తులు పోటెత్తారు. ఈ పుణ్యక్షేత్రానికి ప్రతి కార్తీక మాసంలో 4 రాష్ట్రాల నుండి లక్షల భక్తులు వస్తుంటారు. దాన్ని అదునుగా భావించిన కొందరు దొంగలు వేములవాడకు వచ్చే భక్తుల మీద చేతివాటం చూపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన 3 కుటుంబాలు నందీశ్వర కాంప్లెక్స్ లో అద్దెకు తీసుకుని స్వామి దర్శనానికి వెళ్లారు. దీంతో భక్తులు ఆలయానికి వెళ్లిన సమయాన్ని అదునుగా చేసుకున్న దుండగులు రూమ్ తాళాలు పగలగొట్టి సుమారు 10 సెల్ ఫోన్లు, 20,000 నగదు దొంగిలించారు. భక్తులు వచ్చి చూసేలోపు తాళాలు పగలగొట్టి ఉండటంతో కంగుతిన్నారు. దీంతో ఆలయ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు విచారణ చేపట్టారు. రాకపోయాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. పొద్దున 11 గంటల నుంచి ఇప్పటి వరకు వచ్చినామన్న. మాకు అసలు ఇప్పటి వరకు ఏం రెస్పాన్స్ లేదు. అడిగితే అక్కడి చేస్తాం అంటున్నారు, కానీ ఇక్కడ ఏం లేదన్న. ఒక కెమెరా పెట్టలేదన్న, రిసిప్ట్ ఇవ్వట్లేదు. ఇంతమంది ఉంటున్నారు, 160 ఉన్నట్టున్నాయి ఇక్కడ మొత్తం. 150 ఫ్లాట్లు ఉన్నాయి అన్న. ఇంతకైనా ఉన్న ఒక్క కెమెరా లేదన్న. కింద ఒక కెమెరా, పైన ఒక కెమెరా. సరే, మా ఈ రూమ్ అపార్ట్మెంట్ కి కెమెరా లేకపోతే కింద ఉన్నాం కదా గ్రౌండ్ ఫ్లోర్ లా, అవేమైనాయి అన్న. దాంట్లో కూడా మంచిగా కనిపించట్లేదు. మేము కొత్త నుంచి చూసాం మొత్తం ఫుటేజ్, మేమే కనిపించట్లేదు. దొంగ ఎలా కనిపిస్తాడు అన్న? వాడికి 100 విధాలు ఉంటాయి రావడానికి. మేము వచ్చింది మాకే కనిపించలేదు కాదన్న. ఆయన వచ్చింది ఎట్లా కనిపిస్తుంది అన్న? వాళ్ళని అడిగితే నిర్లక్ష్యంగా మీకు ఇష్టం వచ్చింది చేసుకుంటున్నారు. ఒక చిన్న బాబుని పట్టుకొచ్చి నేను ఇక్కడ ఇంత అవస్థ పడాల్సి వస్తుంది. ఈ రూములు తీసుకునే బదులు బయటనే ఉండొచ్చు కదా అన్న. అదేదో ఇక్కడ సెక్యూరిటీ, అక్కడ సెక్యూరిటీ ఉండదని చెప్తున్నారు. మమ్మల్ని ఏమంటున్నారు, మీ సామాన్లు మీరు పెట్టుకోవాలని. దేవాలయంలోనేమో సెల్ అలో చేయరు. మా వస్తువులు అన్న 2 సెల్ ఫోన్ పోయినాయి అన్న. నాదున్న మా అమ్మది, నా మొత్తం క్యాష్, మొత్తం రూపాయితో సహా మొత్తం వ్యాలెట్లో మొత్తం 3 గేట్. హన్మకొండ జిల్లా ప్లంబింగ్ అండ్ శానిటరీ వర్క్స్ యూనియన్ నూతన కార్యవర్గ కమిటీ అభినందన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మరియు యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు రమేష్, వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్లంబింగ్ అండ్ వర్క్ శానిటరీ యూనియన్ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడక ముందు మరి విలీన గ్రామాల్ని గ్రేటర్ వరంగల్లో కలిపిండు అప్పటి ప్రభుత్వం పాలకులు. కలిపారు కానీ అభివృద్ధిలో ఆదమరిస్తే అనేక మంది మా కార్మికులు 2 వీలర్ల ఆటోలల్లా ఈ పట్టణానికి వచ్చి పనిచేయడానికి వస్తే రోజుల పరిస్థితి ఎట్లుండనో మా పెగడపల్లి కావచ్చు, మా పైడిపల్లి కావచ్చు, మా వందపాడు కావచ్చు, మా సోదరులు చెప్పాలి. గుంటలు, బొందలు అన్న మా పరిస్థితి ఇది. ఆటోలో పోతుంటే కూర్చయింది, బండి పంచర్ అయింది, మరి చాలా ఇబ్బంది ఉన్నారు అన్నారు. మరి మీ ఆశీర్వాదంతో గెలిచిన నేను, మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ రోజు ఏ రోడ్డు తీసుకున్నా, మరి గోపాలపురం రోడ్ అప్పుడు పరిస్థితి ఏంటి, పైడిపల్లి పరిస్థితి ఏంటి, పెగడపల్లి పరిస్థితి ఏంటి, మరి రోడ్ల పరిస్థితి ఏదో మీకు అనుకూలంగా నా వంతు సాయం చేసిన మరి ఐటీ స్టూడెంట్స్. కానీ ఈరోజు మా వాళ్ళు ఇంజనీర్లు అన్నారు, కానీ నా దృష్టిలో మాత్రం మీరందరూ కూడా
విద్యార్థులాగా ఉన్నారు, ఐటీ నిపుణులాగా ఉన్నారని సందర్భంగా అయితే నాదొక చిన్న సలహా. బ్రహ్మాండంగా స్పాన్సర్ దొరికిండ్రు, గ్రూప్లో వాళ్ళు హిందూ వాళ్ళు చేసారు, కానీ దయచేసి వాళ్ళు ఇచ్చిండ్రు సౌతులంతా. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇప్పటికే 2 అధికారులపై వేటు పడగా ఉప ఎన్నికల్లో తుది ఘట్టమైన ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయాన మరో అధికారిపై వేటు పడింది. మునుగోడు ఉప ఎన్నికల భద్రతా విధుల్లో పాల్పంచుకున్న గద్వాల్ ఏఎస్పీ రాములు నాయక్ పై వేటు పడింది. ఈ మేరకు ఓవైపు ఓట్ల లెక్కింపు జరుగుతున్న సమయంలోనే రాములు నాయక్ పై వేటు వేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. కేపీహెచ్బీ పోల్ స్టేషన్ పరిధిలోని కూకట్పల్లి రైతు బజార్ దగ్గర ఓ గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ రోజు ఉదయం చెట్టుకు వ్యక్తి మృతదేహం వేలాడుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి మృతుని వివరాలు సేకరిస్తున్నారు. క్లూస్ టీం సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతుని వయసు సుమారు 35 సంవత్సరాలు ఉంటాయని, మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ గ్రామంలో విషాద ఘటన చోటు చేసుకుంది. కార్తీక మాసం నోముల పూజలు చేసిన తర్వాత గంగుల బావి దగ్గరకు వెళ్లి నోముల నీళ్లు బావిలో పారబోసే సమయంలో రేణుక అనే మహిళ కాలు జారి బావిలో పడి మృత్యువాత పడింది. ఆమె వెంట వెళ్లిన కుమారుడు గమనించి గ్రామంలోకి వెళ్లి సమాచారం అందించడంతో గ్రామస్తులు అక్కడ సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మహిళ మృతదేహాన్ని వెలికి తీశారు. రేణుక మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఉన్నాయి గొలుసులు ఉన్నాయి, సన్న గొలుసులు వేసుకుంటది. మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లిలో దారుణం చోటు చేసుకుంది. భార్యను కత్తితో పొడిచి తాను కత్తితో గొంతు కోసుకుని ఆసుపత్రి పాలయ్యాడు భర్త. తాగుడుకు బానిసైన భర్త అబ్దుల్ నబీ సైకోగా మారి కొంతకాలంగా భార్య అబ్దుల్ జాహిద బేగంను చిత్రహింసలకు గురి చేసేవాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రాత్రి 2 గంటలకు భార్యతో గొడవపడి విచక్షణ కోల్పోయి ఈ దారుణానికి పాల్పడ్డట్టు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాయాల పాలైన భర్తను నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితుడికి ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మహిళ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ సంఘటనపై మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కేంద్రంలో 1,00,000 వత్తుల కార్తీక మాస ఉత్సవాన్ని నిర్వహించారు. తెల్లవారుజాము నుండి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోధన్ ఏసీపీ కిరణ్ కుమార్, పట్టణ సీఐ ప్రేమ్ కుమార్ హాజరయ్యారు. సాయంత్రం ఆలయ అర్చకులు ప్రవీణ్ పంతులు వైభవంగా భక్తుల చేత 1,00,000 వత్తుల దీపోత్సవం చేయించారు.
కార్తీక మాసం సందర్భంగా భక్తుల సమస్త బాధలను తొలగించి వారికి అన్ని శుభాలు చేకూర్చాలని ఆకాంక్షిస్తూ స్వామి సన్నిధిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు అర్చకులు. అనంతరం స్వామి వారికి ఆలయంలో పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. మారుతి మందిరాన్ని విద్యుత్ దీపాలతో ఆలయాధికారులు అలంకరించారు. ఈ కార్యక్రమంలో బోధన ఆర్టీఓ రాజేశ్వర్, ఆలయ ఈవో రవీందర్ గుప్తా, జూనియర్ అసిస్టెంట్ రాములు పలువురు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి సంవత్సరం కూడా మన బోధన పట్టణంలో గల శ్రీ మారుతి మందిరంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక పౌర్ణమి నాడు చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరము గ్రహణం ఉండడం మూలాన ఈరోజు చిలుక ద్వాదశి సందర్భాన మన దేవాలయంలో లక్షవత్తుల మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకుంటుంటాము కనుక ఈ సంవత్సరం ఈ కార్యక్రమంలో బోధన పట్టణంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుతున్నాను. అలాగే ఈరోజు కార్యక్రమానికి ముందుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపించాలనేటువంటి కోరిక చేత బోధన పట్టణ వాస్తవులైనటువంటి ప్రహ్లాద్ సిల్వర్ మార్కెట్ వారు ఈ లక్షవతులని వారు దానికి సహకరించారు. మరి అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ గారి సహాయక కమిషనర్ గారి ఆదేశానుసారంగా మరియు కార్యనిర్వహణ అధికారి రవీందర్ గారి పర్యవేక్షణలో అలాగే మా అధికారులు చెబితే వినడం లేదని రైతుల వద్దకే అధికారులను తీసుకెళ్లి పని చేయించి శభాష్ అనిపించుకున్నారు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్. భూములు కోల్పోతున్న రైతుల పోడు భూముల సర్వేను వెంటనే చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. సర్వే అధికారులు పని మొదలు పెట్టే వరకు అక్కడే ఉండి రైతుల పట్ల మానవత్వం చాటుకున్నారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గ్రామంలో జరుగుతున్న పోడు భూముల సర్వేను అధికారులతో కలిసి ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రారంభించారు. పోడు భూముల సర్వే చేయాలని అధికారులను ఎన్ని మార్లు మొరపెట్టుకున్నా ప్రయోజనం లేకపోవడంతో ఎమ్మెల్యేనే డైరెక్ట్ గా రంగంలోకి దిగారు. రైతుల భూములలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటడం సరైంది కాదని శంకర్ నాయక్ హెచ్చరించారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సర్వే చేపట్టి అర్హులైన రైతులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ స్పిరిట్ ను అర్థం చేసుకుంటూ రెవెన్యూ, ఫారెస్ట్, వ్యవసాయ శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, పంచాయతీరాజ్ శాఖల అధికారులు పోడు భూములపై హక్కుల కల్పనకు ప్రాథమిక రిపోర్టు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. దీనికి అస్పత్రాలు 11 మంది 50 ఎకరాల చిల్లర ఉన్నాయి. అయితే ఏమైంది ఈసారి ఎన్నుకున్నట్టుండి చెట్లు ఉన్నాయి, ఈత చెట్లు కానీ ఈత చెట్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. ఈ చెట్లు ఉన్నాయి. అది ఇది మనం ఏం చేస్తారు? ఎంతమంది? 11 మంది ఉన్నారు. 50 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు సార్. వీళ్ళందరికీ మనిషి 20 గుంటలు 30 గుంటున్నారు సార్. చేపించి పక్కన ఇంతమంది ఉన్నూరు మొత్తం ఊరు వాళ్ళందరూ 11 మంది తీసుకున్నారు. నేను వచ్చినాక పరిష్కారం చేద్దామని చెప్పడం జరిగింది. ఇలా దామరొచ్చ కానీ, ఇలా బుల్లెపల్లి కానీ, నాయకపల్లి కానీ, సీతంపేట కానీ కొన్ని విలేజ్లు కొన్ని సమస్యలు ఉన్నాయి మనకు. కాబట్టి తప్పకుండా మనకు ఇప్పుడు ఏదైతే నాకు 11 మంది హక్కు పత్రాలు వచ్చినాయని చెప్పి చూపెట్టడం జరిగిందో ఆ హక్కు పత్రాలతో పాటు మనకు రైతు బంధు కూడా వచ్చిందని అంటున్నారు. దయచేసి మీరు చేయవలసిన ఈ 2-3 రోజులలో చేయవలసిన పని ఏంటంటే రైతు బంధు వచ్చిన స్లిప్ ఒకటి, ఈ పాస్బుక్ల జిరాక్స్ ఒకటి నాకు దయచేసి నాకు ఇస్తే నేను కన్జర్వేటర్కి ఒక లెటర్ రాసేసి ఇది తప్పకుండా ఇవ్వాలి, దీనికి ప్రభుత్వమే రైతు బంధు ఇస్తుంది, దీన్ని మీరు నేను చేసేది ఏం లేదు, బలవంతంగా మీరు చెట్లు పెట్టారు, ఆల్రెడీ వాళ్ళు చేసి ఈత చెట్లు కానీ తాటి చెట్లు కానీ ఉన్నాయి, దాని వయస్సు కూడా తెలుస్తుంది, కాబట్టి మీరు ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పేసి చేసి తీసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది.
మీ అందరికీ నేను మనవి చేసేది ఏంటంటే, చేతులెత్తి దండం పెట్టేది ఏంటంటే, ఫారెస్ట్ యాక్ట్ చాలా సీరియస్గా ఉంటుంది. ఇప్పుడు ఎవడు ఏ నాయకుడు, ఏ పాలకులు, ఏ ప్రభుత్వాలు చేయని పనులు మన ప్రియతమ నాయకులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనసున్న మహారాజు, జనహృదయ నేత, బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల యాదవ కురుములకు సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో యాదవ కురుములను గుర్తించి వారి అభివృద్ధికి తోడ్పాటు కల్పించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో యాదవ కురుముల ఆధ్వర్యంలో భారీ మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు, ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగరాజు యాదవ్ పాల్గొన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతే యాదవ కురుముల జీవితాల్లో వెలుగులు వచ్చాయని బాలరాజు స్పష్టం చేశారు. ఖమ్మం డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండి అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బంధుమిత్రులందరికీ కూడా అంజలి, కుసుమాంజలి, హృదయాంజలి అంటే నమస్తమాంజలి. మరి అంటే అక్కడ సహకారం లేకుండా మీరు ఎట్లా జరగలుగుతారని నేను అందరితో వాళ్ళ సహకారం లేకుండా మీరు ఏం చేయలేదు, వాళ్ళ ఐక్యత వాళ్ళందరూ సహకరించేది బాగుంటుందని నేను అక్కడ నుంచి మన్సూర్ని, నాగేశ్వరరావు, మూడు పుత్రులు అందరూ అంటారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మ న్యూస్, నిజం కోసం జనం కోసం.